ఎంత వస్తుంది నెమ్ము శాతం? 12 కాడ నుంచి 14, 15, 16 దాకా వస్తున్నాయి. ఎందుకు మీరు 2 రోజులు ఆరబెట్టుకొని వస్తే ఏంటి ఇబ్బంది? వచ్చిన గింజలో నెమ్ము ఉంది సార్. మిర్చి లాస్ట్ టైం 36,000 వరకు వెళ్ళింది సార్. వాళ్ళు ఆల్రెడీ నష్టపోతూ ఉన్నారు. మీరు ఏదైనా వాళ్ళకు మంచి జరిగే విధంగా చేయండి, అదొకటే మేము కోరుకునేది. సరేనా? ఓకే. వేస్ట్ అయిపోతుంది. ఓకే. ఏది మాయిశ్చర్ ఏది టెస్ట్ సైడ్ 10 వందల మంది ఉన్నారు. ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారు ఉన్నారు, నేనున్నాను, జాయింట్ కలెక్టర్ గారు, మిగిలిన అధికారులు అందరూ ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఏం లేదు, ఇప్పుడు మనం సిసిఐ సెంటర్స్ అన్నిటిలో ప్రతి కొనుగోలు మొదలు పెట్టామా లేదా? నిన్నటి నుంచి మొదలైంది. ఓకే. ఇక్కడ అంటే డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు దయచేసి ఇమీడియట్గా అన్నీ స్టార్ట్ చేయండి అన్ని దగ్గర. తర్వాత ఈ మాయిశ్చర్ కంటెంట్ అది కూడా 1-2% చూసి చూడనట్టుగా ఉండాలి, ఎందుకంటే ఈసారి వాతావరణం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. అవును, నేను మాట్లాడేది 13, 14. ఓకే ఓకే, అర్థమైందంటే పరిస్థితులను బట్టి చూసుకోండి, అది నాకు అర్థమైంది. బట్ మీరేంటంటే ఆ బేసిస్ మీద వాళ్ళు పాపం లోడ్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు మీరు వెనక్కి తీసుకెళ్ళండి అంటే వాళ్ళు వెనక్కి తీసుకువెళ్ళలేక మధ్యలో దళారులతోటి తక్కువ కొనిచ్చే. మీరు అది అవేర్నెస్ క్యాంపెయిన్స్ బాగా రెగ్యులర్గా చేయాలి. అవి చేసి మధ్యలో వచ్చిన వాళ్ళని మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి దయచేసి. ఓకే సరే అయితే మరి థ్యాంక్ యూ. వాళ్ళు అక్కడి నుంచి లోడ్లు ఎత్తుకొని వచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకెళ్ళాలంటే కష్టం. మీరేనేది ఈ ప్రాంతంలో సిసిఐ సెంటర్స్లో ప్రతి కొనుగోళ్లలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే వాతావరణం కొంచెం తడిగా ఉండటం వల్ల రైతులకి ఈ తేమ పర్సంటేజ్ ఉన్నదానికంటే రావాల్సిన దానికంటే 1-2% అటు ఇటు ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల కంప్లైంట్లు కూడా వస్తూ ఉన్నాయి. ఒకటేంటంటే రైతులు పత్తి అంతా తీసుకొని వచ్చిన తర్వాత తేమ ఎక్కువగా ఉందని చెప్పి వీళ్ళు కొనకపోతే వాళ్ళు మళ్ళీ దాన్ని అన్లోడింగ్ చేసుకొని మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తట్టుకోలేక ఇక్కడే మధ్యలో ఎవరో దళారులకి తక్కువ కమ్ముకునేటువంటి పరిస్థితి ఉందని కొన్ని కంప్లైంట్స్ వచ్చినప్పుడు రైతుల మేలు కోరుకునే ప్రభుత్వం కాబట్టి కూటమి ప్రభుత్వం ఒకసారి సిసిఐ సెంటర్కి వచ్చి ఈరోజు చూసి ఆ 8-12% ఎలా మెజర్ చేస్తున్నారు వీళ్ళు మాయిశ్చర్ కంటెంట్ని అనేది చెక్ చేసినప్పుడు ఇప్పుడు 4 శాంపుల్స్ తీసుకుంటే 3 12% వచ్చింది, ఒక దాంట్లో 15 వచ్చింది. అది ఎక్కడ లోపల ఎక్కడో ఉంటే ఇప్పుడు పైన వీళ్ళంతా పైన ఈ కవర్ పెట్టేసి కవర్ చేసుకొని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొద్ది గొప్ప తేమ శాతం పెరిగే అవకాశం ఉంది. దాన్ని ప్రాపర్గా మెజర్ చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయటం ఒకటి. రెండోది ఇట్లాంటి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఒక కంప్లైంట్ బాక్స్ పెట్టమన్నాం జాయింట్ కలెక్టర్ గారిని, అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి పెట్టమన్నాం. మూడోది ఇవన్నీగా ఇప్పటికి కూడా న్యాయం జరగకపోతే మీరు గుంటూరులో రామాంజనేయులు గారి ఆఫీస్కి కానీ నా ఆఫీస్కి కానీ వచ్చి మీ కంప్లైంట్స్ చెప్పండి. అదేవిధంగా మిగిలిన సిసిఐ సెంటర్స్లో కూడా సైమల్టేనియస్గా ప్రతి కొనుగోలు జరగాలి. జరిగినప్పుడు కొంత కాంపిటీషన్ తోటి
వాళ్ళకి కొంచెం బెనిఫిట్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు రైతులు చూస్తే వాళ్ళకి 15 క్వింటాలు బండాల్సింది 7-8 క్వింటాలు బండి వాళ్ళకు ₹1,00,000 పెట్టుబడి అయితే 70 అంటే ఈ మినిమం సెంట్రల్ గవర్నమెంట్ మినిమం సపోర్ట్ ప్రైస్తో కొన్నా కూడా ఈ రోజున ₹20,000 నష్టపోయేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వీళ్ళు కూడా బాగానే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ సెంటర్ వరకు ముఖ్యంగా చూసుకుంటే అన్ని సెంటర్లో కూడా ఇదే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు విజిట్ చేసాం. థ్యాంక్ యూ. ఫర్టిలైజర్ షాపుల్లో ఒక బలం కట్టకు ₹100 ఎక్కువ చేసి అమ్ముతున్నారు సార్ పట్టుబడి. అవునా? బిల్లు ఇవ్వట్లేదు సార్ వాళ్ళు, బిల్లులు ఇవ్వట్లేదు. చెప్పావు ఈ విత్తనాలు ఫర్టిలైజర్స్. నేను నిన్న కూడా ఒకసారి విజిలెన్స్ వెళ్తాం మాట్లాడి నేను మేమిద్దరం మళ్ళీ వస్తాం, తిరుగుతాం, మళ్ళీ ఇంకొకసారి చెప్తా ఉన్నాను ఫర్టిలైజర్ షాపుల వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ దయచేసి మీరు రైతులను దోచుకోవద్దు.